చేశారు, Yes. చాలా ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏదో మేము అనలేదు, అదంతా మేమే చేశామని చెప్పి మాట్లాడడం. ఇప్పుడు పవన్ గారు సార్. ఎర్ర బస్సు వెళ్ళని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకు అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నాడో ఆ డైలాగు భోగాపురం ఎయిర్పోర్టు వివాదంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ వ్యాఖ్యగా మిగిలిపోయింది. అవును. దాంతో కంగారు పడిపోయి సజ్జన రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు దానికి టింకరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉమ్. కానీ వాస్తవంగా 2015 అక్టోబర్ నెలలో భోగాపురం మండలంలో భూసేకరణ వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డిగా అక్కడ పర్యటించాడు. ఉమ్. ఆందోళనకు మద్దతు తెలుపు చేస్తూ ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు లేవుగా విమర్శిస్తూ కనీసం ఓ ఎర్ర బస్సు కూడా సరిగ్గా తిరగని కనీస రోడ్డు వసతులు లేని ఈ మారుమూల గ్రామాలకు ఎయిర్ బస్సు విమానం ఎందుకు, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడితే ఎవరికి లాభం అని చెప్పేసని ఇది స్థలం అంతా కూడా రియల్ ఎస్టేట్ ఇవ్వడానికి తద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వం మీద ఆనాడు విమర్శించిన వ్యక్తి. ఇది ప్రజలు మర్చిపోరు. రెండోది, విశాఖపట్నంలో విమానాశ్రయం ఉన్న విశాఖలో ఇప్పటికే విమానాశ్రయం ఉంది కదా అని ప్రశ్నిస్తూ ఇప్పటికే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం వేళల్లో ఈగలు తోలుకుంటున్నారు, ఉన్న ఎయిర్పోర్టే సరిగా నడవనప్పుడు దాని దగ్గరలోనే మరో కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు అని ప్రశ్నించారు. అవును. అంతేకాకుండా ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేశాడండి. విశాఖపట్నం నడిబొడ్డున ఇప్పటికే ఒక ఎయిర్పోర్టు ఉంది, దాన్ని కాదని 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకని ఆయన నిలదీస్తూ భోగాపురంలో 15,000 ఎకరాలు లాక్కోవడం కంటే విశాఖపట్నం పాత ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ఒక 1000 లేదా 1,500 ఎకరాల సేకరించి ఆ పాత ఎయిర్పోర్టునే అంతర్జాతీయంగా విస్తరించవచ్చు కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఎక్కడండి ఇల్లు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎక్కడ ఒప్పుకున్నారండి? ఇప్పుడేదో డబ్బాలు కొట్టుకుంటే ప్రజలు నమ్మరు. అంతేకాకుండా ఇది విమానాశ్రయం కాదు, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నాడు. అంతేకాకుండా రైతుల దగ్గర 10-15 లక్షలకు లాగేసుకొని దాన్ని కార్పొరేట్ కంపెనీలకు కోట్లకు అమ్ముకునే కుట్ర జరుగుతోందని తప్పుడు ప్రచారం చేశాడు. సార్, ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడే డెవలప్ చేయొచ్చు కదా, శంషాబాద్ ఎందుకు అనుకుంటే ఇప్పుడు అట్లా ఉండేదా? అవును, అంతే కదా మరి. కాబట్టి ఇంకోటి, ఇంతటితో ఆగలేదండి ఆయన, ఇంకా అన్ని ప్రచారం జరగట్లేదు. పర్యావరణం మరియు మత్స్యకారుల జీవనోపాధిపై ఆందోళన. ఇక పర్యావరణం గురించి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి. ఆయన బయటకు వెళ్తే చెట్లు నరికేయడమే కదా సార్. అవును, ఇక్కడ దాంట్లో ఏమంటాడంటే అండి, భోగాపురం తీర ప్రాంతం కావడంతో ఎయిర్పోర్ట్ వస్తే అట చుట్టుపక్కల ఉన్న మత్స్యకార గ్రామాలు తమ ఉపాధిని కోల్పోతాయని పాపం ఆందోళన వ్యక్తం చేశాడట ఈయన. అంటే ఒక వైపుని కాదు, భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరగకూడదు అనటానికి ఒక్కవైపు స్ట్రైట్గా చేయలా, చుట్టూ అన్ని రకాల ఆయుధాలని ఉపయోగించాడు. చివరికి న్యాయస్థానంలో కూడా కోర్టుల్లో కేసులు వేయించాడు. ఇన్ని పనులు చేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అతి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయం, స్వాతంత్ర సమరయోధుడు ఆ అడవి జనాల్ని ఆదివాసీలను కలిపి బ్రిటిష్ వాడిని దడదల్లాడించి బ్రిటిష్ వాడి చేతుల్లో మరణించినటువంటి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. అంటే ఎంత దూరదృష్టితో అతని పేరు పెట్టారో మనం ఆలోచించాలి. కాబట్టి ఇటువంటి కుట్రలు చేసి ఈ రోజున ప్రజలందరూ కూడా, నిన్న జనాలను చూసాం, విపరీతంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం డెవలప్ అవడానికి ఈ ప్రభుత్వ హయాంలో పునాదులు పడుతున్నాయి. విశాఖపట్నానికి ఐటీ వస్తూ ఉన్నాయి, విదేశాల నుంచి సంస్థలు వస్తూ ఉన్నాయి విశాఖపట్నంలో పెట్టడానికి. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా విస్తరణ జరిగేసి ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి
ఆనందం వెలిబుచ్చుతూ ఉన్నారు. కానీ కొంతమంది దానికి కూడా విమర్శిస్తూ ఉన్నారు, ఇప్పుడు వెంటనే రాలేదు కదా అని. ఏ సంస్థ పెట్టినా కానీ ఆ సంస్థ ముందుగా వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటుంది, తర్వాత మిగతా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి నెమ్మదిగా రిక్రూట్ చేసుకుంటుంది. కానీ ఈరోజు ఇప్పుడు తీసుకోలేదు కాబట్టి ఆ యువతకు లేదని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఇచ్చిన హామీలు అమలు జరుగుతాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వలసలు వెళ్లకుండా ఆ యువతంతా కూడా వాళ్ళ సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు సంపాదించి జీవనోపాధి పొందే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని చూచి వారవలేకపోతా ఉన్నాడు. అటు రాయలసీమ అభివృద్ధి పరిశ్రమలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం కదండి, అమరావతి కడుతూ ఉంటే అమరావతిలో లేకుండా ఈ భూములు ఇవ్వకుండా ఎన్ని అడ్డంకులు చేశారు. చివరికి అది ముంపుకు చిన్న వర్షం పడితేనే మునిగిపోద్ది, ముంపుకు గురి అవుద్ది. అతి తక్కువ లోతులోనే నీళ్లు పడుద్ది, 3 పంటలు పండుతాయి. అలాంటి భూమిని ధ్వంసం చేస్తున్నాడు, పర్యావరణానికి నష్టం కలుగజేస్తున్నాడు అని చెప్పేసి అమరావతి అభివృద్ధిని ఆటంకపరిచిన సంఘటనలు మనం చూసాం కదా. కాబట్టి ఆయన లక్ష్యం అంతా కూడా అభివృద్ధి దిశ వైపు కాదు, విధ్వంసం వైపు కొనసాగుతోంది. ఆ విధ్వంసాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలి అనే సదుద్దేశంతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక వరంగా ఈ రోజున అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అక్కడ స్థాపించారు. పరిశ్రమలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అక్కడ యువత భవిష్యత్తు బాగుపడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.